ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. సో హాయ్ గైస్ ఈరోజు నేను మీకు ఎవరైనా సరే మనకు పంపిన మెసేజ్ని డిలీట్ చేస్తే అది మనం ఎలా చూడాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబోకండి గైస్. మనము టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు డిలీట్ అయిపోయిన వాట్సాప్ మెసేజెస్ అన్నిటిని మనము ఎలా చూడాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనము ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరేం టైప్ చేస్తారంటే నోటి సేవ్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఒకటి కనపడుతుంది కదా యాప్ నోటి సేవ్, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్స్టాల్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి, యాక్సెప్ట్ క్లిక్ చేసేయండి. మనకి ఎంబీ కూడా చాలా తక్కువే పడుతుంది, బట్ నో ప్రాబ్లం. ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే మనము ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. వన్స్ ఓపెన్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఎలా అని క్లిక్ చేయమంటుంది, ఎలా క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి సెట్టింగ్స్లో ఇలా తీసుకుని వెళ్తుంది. ఇక్కడ కూడా మనం నోటీస్ సేవ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. నేను ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసేసాను. ఇప్పుడు కొంచెం బ్యాక్ వద్దాం. మనం ఇన్స్టాల్ చేసిన యాప్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. వన్స్ మీరు ఓపెన్ చేస్తుంటే మీకు కూడా ఇలానే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ షో ఆన్ స్టేటస్ బార్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఓన్లీ ఒక వాట్సాప్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ మీకు ఎనేబుల్లో ఉంటే మాత్రం వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఒక్క వాట్సాప్ మాత్రమే ఎనేబుల్లో పెట్టుకోండి. ఓకే, ఇది మనకు ఒక్కటి ఉంటే సరిపోతుంది, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేసేయండి. ఇక్కడ కన్ఫామ్గా ఇక్కడ సేవ్ అని కదా, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఓన్లీ వాట్సాప్ ఒక్కదాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేసి డిలీట్ చేసినా ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నాది ఇంకో వాట్సాప్ ఉంది, ఆ వాట్సాప్ నుంచి నేను ఈ వాట్సాప్కి ఒక మెసేజ్ పెడతాను. ఇప్పుడు నేను గైస్ డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు డిలీట్ చేసేసా కదా, ఇప్పుడు డైరెక్ట్గా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ మీకు కనపడుతుంది కదా 3 మెసేజెస్ వచ్చినాయి, బట్ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ఎలా చూడాలంటే కొంచెం మెనూని కిందగానండి, ఇక్కడ నోటీస్ సేవ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గమనించినట్లయితే నేను పెట్టిన మెసేజెస్ హాయ్, హౌ ఆర్ యూ ఆ 3 మెసేజెస్ కదా, అవి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. ఈ యాప్ వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.